1993 జనవరి 13న హైదరాబాద్ ఆల్ఫా హోటల్ వెనకాల భోజనం లేక ఆకలి దప్పులతో ఇలాంటి సభలోకి వెళ్ళి నేను కూర్చున్నా. అప్పటికి 3 సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. ఎందుకంటే ఐఎమ్ ఫిట్ ఫర్ నథింగ్, నేను ఒక వేస్ట్ ఫెల్లోని, భూమికి బరువు అయిపోయినా అని 3 సార్లు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్నా. చివరికి భోజనం లేక సభలోకి నేను వెళ్ళి కూర్చున్నా. ఎందుకు వెళ్ళినంటే మీటింగ్ అయితే భోజనం పెడతారని వెళ్ళినా. కానీ ఆ రాత్రి నా ప్రేమ కలిగిన దేవుడు నాలో ఒక ఐశ్వర్యం ఉన్నదని జ్ఞాపకం చేసినాడు. నీలో ఒక ఐశ్వర్యం దాగి ఉన్నది బిడ్డ, నీ జీవితాన్ని నాకిస్తే ఆ ఐశ్వర్యాన్ని నేను బయటికి తీసుకొని రాబోతున్నాను. హల్లెలూయా. ఆ రాత్రి నా జీవితాన్ని నేను ప్రభువుకి సమర్పించుకున్నా. ఈరోజు మీ ముందు నేను నిలబడ్డా. ఈ విధంగా దేవుడు ప్రతి మనిషికి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. అవకాశాలు అప్పుడప్పుడు వచ్చి మనల్ని తట్టి వెళ్తూ ఉంటాయి. శోధనలు ప్రతిరోజు మన గడప దగ్గర ఉండి మన జీవితాలను పాడు చేయాలనుకుంటాయి. జ్ఞానవంతుడు అవకాశాలు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుంటాడు. సోమరి జ్ఞానం లేనివాడు అవి నాకు కాదు అని విడిచిపెడతాడు. ఆ రోజు ఎస్పీజీ స్కూల్లో అది ఒక అవకాశం అని నేను భావించి నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నా. ఈరోజు లక్షల ప్రజలకి దేవుడు నన్ను దీవెనకరంగా ఉంచున్నాడు. కాబట్టి అవకాశాలు వస్తుంటాయి. సద్వినియోగం చేసుకునేవారు కొంతమంది, దుర్వినియోగం చేసుకునేవారు చాలామంది. ఈరోజు సహోదరి సహోదరుడా, ఎన్నో 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 అవకాశాలు నీకు దొరికి ఉండొచ్చు. కానీ ఈరోజు దాకా దుర్వినియోగం చేసుకున్న వ్యక్తిగా ఇక్కడ ఉన్నావేమో. దేవుడు ఇచ్చే అవకాశాలని మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆయన నమ్మదగిన దేవుడు ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించగలుగుతాడు. చేతులపైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం.